రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పన్నేపల్లి వద్ద ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని 2 బాయిలర్లు ఒక్కసారిగా పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో భారీగా విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో పరిశ్రమలోని పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్సులతో క్షతగాతులు నాయుడుపేట, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు ధాటితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు మృతి చెందవచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయాన్ని పరిశ్రమ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైట్ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని 2 బాయిలర్లు ఒక్కసారిగా పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో భారీగా విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో పరిశ్రమలోని పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్సులతో క్షతగాతులు నాయుడుపేట, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు ధాటితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు మృతి చెందవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని పరిశ్రమ నిర్వాహకులు గోప్యంగా ఉంచారని, దీంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. బ్లాస్టింగ్, ఫర్నిస్ బ్లాస్టింగ్, వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. సేఫ్టీ లేదు, ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు, విలేజ్ కి సేఫ్టీ లేదు. ఇక్కడ చాలా మంది ఇంజరీగా ఉంటే మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్స్ ఆపడము, పవర్ కట్ చేయడము, ఫర్నిస్ ఆఫ్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది బాయ్. అది ఇంకా పూర్తిగా బయటికి రాలా. సీరియస్లీ ఇంజూర్డ్ అయితే 10-15 మెంబర్స్ అబవ్ ఉండొచ్చు. 10-15 మెంబర్స్ అబవ్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ బయటికి రానిట్లా, మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కలగ చేసుకోవట్లా, దూరంగా వ్యవహరిస్తుంది. కంపెనీ వర్కర్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు, కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంకుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా. ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు. లోపల కూడా ఇప్పటికీ ఫర్నిస్ రన్ అవుతుంది. ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిస్ రన్ అవుతుంది. మిగిలిన 2 ఫర్నిస్లు కూడా రన్ అవుతున్నాయి. అది కూడా ఆఫ్ చేయాలి కదా. అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. విలేజ్కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది.